రైట్ సార్. ఈ మధ్య కాలంలో చాలా వింటున్నాము. డైరెక్టర్స్ కథల్ని చాలా కాపీ చేస్తున్నారు అని చెప్పి. సో ఆల్రెడీ ఒకవేళ అంటే మీ దగ్గర ఉన్న స్క్రిప్ట్ని ఒకవేళ రిజిస్టర్ చేసుకోపోయి ఉండుంటే, జనరల్లీ చాలామంది అట్లా చేయకుండా వెళ్ళి ఒక స్టోరీ లైన్ చెప్తాను అని చెప్పేస్తూ ఉంటారు కదా. వాళ్ళు తీసుకుంటారేమో అన్న ఆతృత కూడా వాళ్ళకు ఉంటుంది. సో దీన్ని యాక్సెప్ట్ చేస్తారేమోనని. సో ఎందుకు ఈ కల్చర్ ఎక్కువగా పెరిగిపోతుంది? కొత్త స్టోరీస్ తీసుకురాలేకపోతున్నారా, ఆలోచించలేకపోతున్నారా, పోటీ పడలేకపోతున్నారా? ఏంటి రీజన్? ఇప్పుడు కొత్త స్టోరీస్ తీసుకోలేకపోతున్నారా అన్న స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే అదేంటంటే కాపీ కొట్టారని ఒప్పేసుకున్నట్టు, అంటే కన్ఫర్మ్ చేసినట్టు. అది కాదు. జనరల్గా ఎలా ఉంటుందంటే థాట్లో కోయిన్సిడెన్స్ కొంత ఉంటుంది. మీకు ఏ ఎమోషన్ తీసుకున్నా సినిమా కథల్లో ఇదర్ రివెంజ్ అన్నారు అనుకోండి, అది హీరోయిన్కి జరిగిన విషయమా, చెల్లెలకి జరిగిన విషయమా, తండ్రికి జరిగిన విషయమా, ఇది సేమ్ ఉంటుంది. స్టాండర్డ్ టెంప్లెట్స్ ఉంటాయి ఎమోషన్స్లో. అలాగే బ్యాక్గ్రౌండ్స్ తీసుకున్నారనుకోండి, పలానా ఊర్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ నుంచి ఆధారపడిన కథలు కొన్ని వందల మంది రాసేసుకుంటారు. ఇప్పుడు కార్గిల్ వార్ అనగానే కార్గిల్ వార్ బ్యాక్గ్రౌండ్లో కొన్ని వందల కథలు రాసేస్తాం. నేను కూడా ఒకటి రాశాను. ఇందులో ఎక్కడో మనకు తెలియకుండా ఒక ప్రాజెక్ట్ ముందరకు వచ్చినప్పుడు కనుక సిమిలారిటీస్, అది నేను ఆల్రెడీ చెప్పిన వాళ్ళ దగ్గరే నుంచే ఆ ప్రోడక్ట్ వస్తుంది అనుకోండి, మీరు క్లెయిమ్ చేయొచ్చు కాపీ అని. ఆ స్పెక్యులేషన్ మీద క్లెయిమ్ చేయలేరు. అప్పుడు ఏమవుతుందంటే మీరు రిజిస్టర్ చేసుకున్న కదా, మీరు రైటర్స్ అసోసియేషన్లోను అలాగే డైరెక్టర్స్ అసోసియేషన్ డైరెక్ట్లీ ఇన్క్లైన్డ్ రెండు. సో ఇక్కడ మీరు రైటర్స్ అసోసియేషన్లో కనుక రిజిస్టర్ చేసుకుంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు మీకు డబ్బులు ఇప్పించే కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి. దే వర్క్ వెరీ హార్డ్ ఆన్ ఇట్. కాపీరైట్ ఇష్యూస్లో చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరోలు ఉన్న సినిమాలకే కొత్త రైటర్లకి రైటర్స్ అసోసియేషన్ చాలా మంచిగా ఆఫ్టర్ రిలీజ్ చేయగలరు. అండర్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాని మనం ప్రూవ్ చేయలేం. ఎందుకంటే వాళ్ళు ఈవెన్ దే కెన్ చేంజ్. వాళ్ళు మనకి సబ్మిట్ చేసిన కథ కూడా మార్చుకునే ఫెసిలిటీ మీకు షూటింగ్లో ఉన్న సినిమాకు ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆచార్య గురించే ఇది అడుగుతున్నారు అనుకుంటున్నాను, కానీ ఆచార్యది మీడియాలో ఎక్కువ రచ్చ చేశారు. కానీ యాక్చువల్గా అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాకిను ఈయన స్క్రిప్ట్కి కంపేర్ చేస్తే కనుక రైటర్స్ అసోసియేషన్ విల్ డెఫినెట్లీ వర్క్ ఇట్ అవుట్ ఇన్ ఎ పాజిటివ్ వే, అంటే టు హెల్ప్ ద యంగ్ రైటర్. లేదనుకోండి సిమిలారిటీ, ఎప్పుడు మీకు కథలో తేడాలు తక్కువ. ఎందుకంటే కథలు ఓన్లీ హ్యూమన్ ఎమోషన్స్ మీద బేస్ అయినవి. మనకు ఉన్నదే నవరసాలు 9. మీరు ఏ సినిమా తీసినా వీటిలో ఏదో ఒక రసం మీద ఆధారపడి తీస్తారు. ఒక రసం మీద ఆధారపడినప్పుడు వచ్చే ఎమోషన్స్ మోరార్లెస్ ఒకటే ఉంటాయి. ఇప్పుడు శృంగారం అంటే ఈదర్ లవర్స్ మధ్య లేదా మొగుడు పిల్లల మధ్య, ఇంతే కదా, లిమిటెడ్. సో ఏ మొగుడు పిల్లల కథ రాసినా నాదే అంటే అట్ట అది కుదరదు ఆ జోనర్లోకి వెళ్ళినప్పుడు. అందుకనే మీకు కాపీరైట్ ఎక్కడ వస్తుందంటే కథనం మీద వస్తుంది, స్క్రీన్ ప్లే మీద వస్తుంది. స్క్రీన్ ప్లేలో 3 కన్సిక్యూటివ్ సీన్స్. అందుకే ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన చూస్తే ఒక సినిమాలో ఉంది సగం పార్ట్ ఉంటుంది, ఇంకో సినిమాలో సగం పార్ట్ ఉంటుంది. అది కాపీ, అది డైరెక్ట్ లిఫ్టింగ్. అది వేరే టాపిక్. అది కాపీరైట్ ఇష్యూలోకి రాదు. ఫ్రీ మేక్ అంటాం మేము ఇండస్ట్రీలో. కొన్నేమో డబ్బులు పెట్టి కొన్ని రీమేక్లు తెస్తారు కష్టపడి, మన శ్రీరామ్ సినిమా లాగా, ఇంకా చాలా సినిమాల్లాగా. కొన్ని ఫ్రీ మేక్ ఉంటాయి. ఫ్రీ మేక్ అన్నది ఇప్పుడు అలార్గోవిచ్ గొడవ పెట్టేసాడు కదా డైరెక్టర్, అజ్ఞాతవాసి నాదే అని. అలా ఉంటాయి. అది ఫ్రీ మేక్లు అన్నది ఎనీ డే నాట్ యాక్సెప్టబుల్. అది ఇంకా అంటే మనము పబ్లిక్ డొమైన్లో డెఫినెట్గా ఖండించాల్సిన విషయం. అది ఫ్రీ మేక్ అన్నది ఎప్పుడైనా తప్పే. ఇంకో కంటెంట్ చూసి, ఇప్పుడు మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సురేష్ ప్రొడక్షన్స్తో కలిసి ఓ బేబీ అనే సినిమా తీశారు. ఓ బేబీ ఈజ్ ఏ కొరియన్ ఫిలిం. వీళ్ళు ఆ కొరియన్ ప్రొడక్షన్ హౌస్కి రీచ్ అయ్యి రైట్స్ తీసుకుని వాళ్ళని కూడా 1/4 కో ప్రొడ్యూసర్స్ కింద పెట్టే తెలుగులో తీశారు. మీరు ఆ కో ప్రొడ్యూసర్స్ లిస్ట్లో ఒక కొరియన్ నేమ్ ఉంటుంది చూడండి. సో దట్ ఈస్ ద హెల్దీ వే ఆఫ్ డూయింగ్ ఎ రీమేక్. బట్ కొరియన్ సినిమా ఎవడు చూస్తాలే అనుకుని ఇక్కడ లేపేసిన సినిమాలు కొన్ని వందలు ఉన్నాయి తెలుగులో. అప్పటికి మనకి ఇంత అవేర్నెస్ కూడా లేదు. సోషల్ మీడియా ఇంత గ్లోబల్ అవ్వలేదు అప్పుడు, డిజిటల్ ప్లాట్ఫామ్. సో ఆ టైంలో బాగా లేపారు. ఇదివరకు ఫిలిం ఫెస్టివల్స్కి వెళ్ళి డైరెక్ట్ లిఫ్ట్ చేసి తెలుగులో తీసిన సినిమాలు కోకొల్లలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనకు అన్నీ తెలిసిపోతున్నాయి. వరల్డ్ సినిమాని మనం ఇంట్లో కూర్చొని చూసేస్తున్నాం. చూస్తున్నప్పుడు ఇలాంటివి బయటపడుతున్నాయి. బట్ తెలియనప్పుడు ఎప్పుడైనా దొరికే వరకే ఎవరైనా దొర, దొరికితే దొంగ. సో అది ఇంత వ్యాస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో
ఏ కేసు నా కేసు సెపరేట్గా మనం మాట్లాడచ్చు, అందులో ఉన్న మంచి చెడు తప్ప జనరలైజ్ చేయలేం. అందరూ ఇంకెంతే, ఇప్పుడు ఏ పెద్ద సినిమా అయినా కాపీ చేసి తీస్తారని అనటం తప్పు. ఎవరి కష్టం వాళ్ళు పడి రాసుకుంటారు. ఎస్పెషల్లీ ఇవాళ చిన్న సినిమాల కంటే పెద్ద సినిమాలు తీయటమే ఎక్కువ కష్టం, స్ట్రెస్ ఎక్కువ, స్టేక్స్ పెరిగిన కొద్దీ ఓవర్ నైట్ జాతకాలు మారిపోతాయి. అండ్ స్టార్ హీరోస్ని హ్యాండిల్ చేయటం కష్టం, ఫ్యాన్స్ నుంచి రివర్స్ ఇవి వచ్చేస్తున్నాయి. అందరూ అగ్రెసివ్, అంటే మీకు బేసిక్గా మానవ సమాజమే చాలా అగ్రెసివ్గా ఉంది. సో అలాంటి దాంట్లో చాలా సెన్సిటివ్ ఇండస్ట్రీ సినిమా, ఎందుకంటే క్రియేటివ్ ఇండస్ట్రీ కాబట్టి.